ప్రధానంగా సమస్య ఏమిటంటే ఓరపల్లి మండలం ఎల్లవాడ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా అక్కడ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓరపల్లి మండలంలో సోలార్ ప్రాజెక్టు పెట్టినారు. అక్కడ భూమి సరైనటువంటి భూమి కాదు, అన్ని పరక భూమి అవలేదు. కానీ అక్కడ ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఈరోజు ఎక్కడో సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే ఉద్యోగులుగా పెట్టుకున్నారు తప్ప కేవలం అక్కడ ఉండేటువంటి వాళ్ళను 12 మందిని అట్లాగే ఇంకొక 10 మందిని డ్రైవర్లుగా పెట్టుకున్నారు తప్ప ఎవరికి ఉద్యోగం రాదు. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతుందంటే భూములైతే ఓరకల్లు మండలం రైతులందరూ కూడా త్యాగం చేసినారు, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఇక్కడ ఉయ్యలవాడ గ్రామంలో భూమి ఎటువంటి భూమి అంటే చాలా సారవంతమైనటువంటి భూమి, బలమైనటువంటి భూమి. అంటే ఇక్కడ కనుక ఆ భూమి కనుక కోల్పోతే కనుక సోలార్ ప్రాజెక్టు పెడితే కనుక మొత్తం ఊరల్లో కూడా ఉల్లకాడైపోతుంది. ఊరల్లో కూడా మొత్తం కూడా వదిలిపెట్టేసేసి ఎక్కడో జీవనోపాధి కోసం పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను అడిగాను, అంటే సుమారుగా మొక్కజొన్న 1 ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వస్తుందంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత మంచి భూమి, సారవంతమైనటువంటి భూమి. పత్తి 10 నుంచి 15 క్వింటాల దాకా వచ్చేసేస్తుంది. కందులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే భూమికి వాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతటి మంచి భూములు ఉన్నటువంటి భూమిలో ఈరోజు సోలార్ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసినటువంటి ఆలోచననే రాదు. ఆ ఆలోచన గతంలో రావడం, మొత్తం కూడా రైతులందరూ కూడా అక్కడ మొత్తం రాజకీయాలతో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా ఐక్యంగా నిలబడినారు. మా ఊర్లో సోలార్ ప్రాజెక్టు వద్దు, పెట్టవద్దండి, పెడితే కనుక మా జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి గత 2 సంవత్సరాల కాలంలోనే 2 సంవత్సరాల క్రితమే ఊరందరూ కూడా ఐక్యమే ఆ రకంగా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినారు. కలెక్టర్ గారికి పంపించినారు, మినిస్టర్ గారికి పంపించినారు, ముఖ్యమంత్రికి పంపించినారు, కోర్టులో కూడా వేయడం అనేటువంటి జరిగింది. ఇప్పటి వరకు సోలార్ ప్రాజెక్టు అది ఊసే లేదు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మేము క్యాబినెట్ లో ఏదో తీర్మానం చేసింది కానీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పింది. మళ్ళీ ఆ రోజుల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎన్నిక కావాలని చెప్పేసి ప్రచారం చేసినటువంటి సందర్భంగా సోలార్ ప్రాజెక్టు ఈ ఊళ్ళో ఎట్లా పెట్టడానికి చేతులు వస్తాయి, ఎట్లా పెడతారు, ఈ గ్రీన్కో కంపెనీని అసలు ఇక్కడ లేకుండా చేయాలా అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం, సమంజసమైనటువంటిది కాదు. ఇప్పుడు ఈరోజు మొన్న 3 రోజుల క్రితం నుంచి అక్కడ ఉండేటువంటి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. అసలు ఎంఆర్ తహసీల్దార్ గారు నేను ఇప్పుడే మాట్లాడినా, చరవాణిలో మాట్లాడితే ఆయన చెప్పింది ఏమిటంటే అసలు మా నుంచి ఎటువంటి నోటీస్ రాలేదు, మేము ఎటువంటి నోటీస్ పంపలేదు. అయినా కొంతమంది ఏదో ఇల్లు తిరిగి సంతకాలు పెట్టిస్తున్నారంట, బొటికినేలు గుర్తులు పెట్టిస్తున్నారంట. మీరు ఇస్తే కనుక మీ భూమి వస్తుంది అని చెప్పేసి ఎవడు చెప్పినాడు? అసలు మీకు భూమికి నష్టపరిహారం రాదు అని చెప్పేసి ఎవడు చెప్పినాడు? అసలు నష్టపరిహారం ఎవడు అడిగినాడు? వీళ్ళని అడిగినారా నష్టపరిహారం ఏమో అని చెప్పేసి? ఎకరా ₹1,00,00,000 విలువ చేస్తుందా? ఎకరా ₹1,00,00,000 విలువ చేస్తుంది. అట్లాంటి భూమిని ఈ రోజు ఏదో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు జబ్బలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసినటువంటిది లేదు. కాబట్టి ఇదల్లా కూడా తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పేసి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసేది ఉంటే దయచేసి గ్రామాలలో మీరు నిప్పు పెట్టొద్దండి. ఎందుకంటే ఆ ఊరు సంగతి మీకే తెలుసు, ఆ ఊర్లో ఉన్నటువంటి భూముల విలువ మీకు తెలుసు. మరి అటువంటి భూములు కనుక పోతే కనుక ఆ గ్రామస్తులందరూ కూడా ఏమైపోతారు? మొత్తం కూడా ఊరు వదిలిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఎందుకని సంతకాలు పెట్టిస్తున్నారు? ఈ సంతకాలు పెట్టిన రహస్యం ఏంటి? తహసీల్దార్ గారు నేను పంపించలేదు అంటున్నారు, మీరెందుకు పెట్టిస్తున్నారు? ఎక్కడ కూడా ఎవరు కూడా, ఏ అధికారి కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా ఎవరు కూడా చెప్పింది లేదు. కేవలం ఇది ప్రచారం చేసి భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకోసం మేము చెప్పేది ఏమంటే ఇప్పటికైనా రోడ్డు ఎక్కుతాం. మేమేమనుకుంటున్నారో రైతు సంఘం వాళ్ళకి అండగా ఉంది, రైతులందరూ కూడా మేము అండగా ఉంటాం. ఆ రకంగా మీరు మళ్ళీ దొడ్డిదారుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కనుక చేస్తే కనుక తిప్పి కొట్టడానికి ఆ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. ఆ గ్రామాలకు బదులుగా చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా ఐక్యం చేస్తాం, ఈ జిల్లాలో ఉండే రైతాంగాన్ని ఐక్యం చేస్తాం. ఆ రకంగా ఐక్యం చేసి మీరు ఏదైనా సోలార్ ప్రాజెక్టు పెట్టాలనుకుంటే దాని ప్రతిఫలం అనుభవిస్తారు. మిమ్మల్ని మళ్ళీ శంకరగిరి మాన్యానికి పంపిస్తారు. సుమారు జాగ్రత్త అని చెప్పేసినటువంటి మాత్రం హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి దయచేసి
ఇట్లాంటి ప్రచారాలు చేయొద్దండి. రోజు రేపు సోమవారం రోజు కూడా గ్రీవెన్స్ రోజు కలెక్టర్ గారిని కలుస్తాం. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రం ఇస్తే ఇప్పుడు కోర్టులో ఉంది, అది కోర్టులో కేసు వేసినాం. అట్లాగే మరి కలెక్టర్ గారిని కూడా కలిసి ఆ రకంగా ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి, అట్లాగే ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఇట్లాంటి ప్రచారాలు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. దయచేసి కూడా గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఉండండి. మనం కలిసి ఉంటే తప్పనిసరిగా విజయం సాధిస్తాం, విడిపోతే ఓడిపోతాం అనేటువంటి సూత్రాన్ని మనం నమ్మాలా. అంటే ఆ రకంగా అందరూ